శ్రీ గురుభ్యో నమ. ఒకనాడు శ్రీచరణులు భిక్ష ముగించి విశ్రాంతికి వెళ్ళినటువంటి సమయంలో శ్రీవారి పరిచారకుడైనటువంటి చంద్రమౌళి మేనమామ కూతురు చంద్రమౌళి దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నదట. ఎందుకంటే ఆమె సాధారణంగా పరమాచార్య దగ్గరకు ఏ రోజు రాలేదు. వారి ఇంట కామాక్షి వినాయకుల విగ్రహాలు ఉన్నవి, కానీ ఏ రోజు కూడా పరమాచార్య పీఠము ఇంట్లో ఉంచుకోలేదు. పరమాచార్య స్వామి వారి యందు భక్తిని కలిగి ఉండలేదు. కానీ ఆ రోజు అనుకోకుండా పీఠము వద్దకు రావడానికి ఆశ్చర్యపోయినటువంటి చంద్రమౌళి ఏమిటి విషయమని అడగగా ఆమె ఏడుస్తూ భర్తకు 2 కిడ్నీలు 80% పాడైపోయాయని, వెల్లూరు సిఎంసిలో చూపారని, ఇంకా లాభం లేదు, రోజుల్లోకి వచ్చేశాడని, డయాలసిస్ చేయడం కూడా అనవసరమని, హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్ పేరు పోతుందని, చేర్చుకోవడానికి కూడా డాక్టర్లు నిరాకరించినారని, ఇంకా కొద్ది రోజుల్లోనే మరణిస్తాడని నిర్ణయానికి కూడా వచ్చారని అలాంటి సమయంలో ఒక తెల్లవారుజామున ఆమెకు కల వచ్చినదని, మహాస్వామి వారు నీవు 2 తాలిబొట్లు వేసుకున్నావు కదా, ఒకటి నాకివ్వు అని అడుగుతున్నారని, అసలే భర్త పోతాడు అన్నటువంటి భయంతో ఉన్న నాకు ఈ కల విపరీతంగా తోచింది అని వెంటనే భర్తను లేపి చెప్పానని, ఎలాగూ పోవడం నిశ్చయమైంది కనుక తీసివేయవలసినటువంటి మంగళసూత్రములలో ఒకటి ముందు తీస్తే ఏమిటి, సన్యాసి కలలో కనిపించి అడిగారు కదా, వెంటనే తీసి పక్కన పెట్టు, తర్వాత ఇయ్యవచ్చు అన్నాడని చెప్పినది. ఆమె వెంటనే తాలిబొట్టును తీసి దారంతో కట్టి ముడుపు కట్టి పక్కన పెట్టింది. ఇంట్లో ఖాళీ చూసుకొని ఇప్పుడు చంద్రమౌళి దగ్గరకు వచ్చానని విషయాన్ని మొత్తం కూడా వివరించినది. ఇది విన్నటువంటి చంద్రమౌళి ఆమెను మందలించినాడు. అసలు రోగము గురించి తెలిసిన వెంటనే స్వామివారిని దర్శించి అనుగ్రహం తీసుకోవాలి కదా, స్వామివారు కలలోనికి వచ్చి చెప్పినా కూడా ఈ తాత్సారం ఎందుకు చేసినారు, రేపు ప్రొద్దున 9 గంటలకల్లా మీ ఆయనను వెంట పెట్టుకునిరా, స్వామివారు తప్పక అనుగ్రహిస్తారు అన్నాడు. మరోసటి దినం 2 అయినా కూడా రాలేదు. ఏమైందో అని ఎదురు చూస్తూనే ఉన్నారు చంద్రమౌళి. శ్రీవారు విశ్రాంతికి వెళ్ళిన తర్వాత తమ్ముణ్ణి తోడు తీసుకుని భర్తతో కారులోకి వచ్చినది ఆమె. ఏమిటి ఆలస్యం అని కోపగించుకుంటే తమ్ముణ్ణి కూడా తోడు తెచ్చుకోకపోతే ఆయన నడిపించడానికి కష్టమవుతుందని ఎదురు చూశాను, తమ్ముడు రావడం ఆలస్యమైంది అన్నది. సరే కూర్చోండి, స్వామివారు 4 గంటల తరువాత బయటికి వస్తారు అని చెప్పి స్వామివారు ఉన్నటువంటి వసారాలో ప్రవేశించినాడు చంద్రమౌళి. ఎవరైనా వచ్చారా అని అడిగాడు పరమాచార్య స్వామి వారు. మా మేనమామ కూతురు వచ్చినది, వేచి ఉండమని చెప్పాను స్వామి అన్నాడు చంద్రమౌళి. ఇక్కడికి తీసుకునిరా అన్నాడు స్వామివారు పడుకొని ఉన్నారు కదా, వారికి నమస్కారం చేయడానికి వీలుండదు కాబట్టి వేచి ఉంటామన్నారు అన్నాడు చంద్రమౌళి. నేను కూర్చుంటాను, వారిని తీసుకొనిరా అన్నాడు స్వామివారు మాటలు వినిపించి మరొక పరిచారకుడు వారి ఇద్దరినీ కూడా తీసుకొని స్వామివారి దగ్గరకు వచ్చాడు. స్వామివారికి నమస్కారం చేయడానికి వారు సమాయుతులవుతుండగా ఆమెను నేరుగా చూస్తూ స్వామివారు అన్నారు, తెచ్చావా అని ప్రశ్నించారట. ఆమె బిత్తరపోయి చూస్తున్నది. శ్రీచరణులకు అంతకు పూర్వం ఎవరూ కూడా ఆమె కళ గురించి కానీ ఆమె గురించి కానీ ఆమె కష్టం గురించి కానీ వివరించి ఉండలేదు. చంద్రమౌళికి స్వామివారి యొక్క సర్వజ్ఞత్వంపై పూర్తిగా రూఢి జ్ఞానమున్నది కనుక అదే కలలో అడిగినటువంటి తాలిబొట్టు తెచ్చావా అంటున్నారు అన్నాడు. ఆమె బోరున ఏడుస్తూ తాలిబొట్టు చంద్రమౌళి ద్వారా స్వామివారికి అందజేసినది. స్వామివారు తాలిబొట్టు గుండెలపై పెట్టుకుని చేతుల్లో అదిమి ఉంచుకొని ఈమె భర్తకు అంటూ చెప్పబోయారు చంద్రమౌళి. అంతా తెలుసన్నట్లుగా తల ఊపి మరొక పరిచారకుని పిలిచి ఒక పండు పట్టుకొని రాని ఆదేశించినాడు. ఆ పరిచారకుడు బత్తాయి పండు తెస్తే పులుపు పండు తెచ్చావు, ఎర్రటి పండు తీసుకుని రాని ఆదేశించినారు స్వామివారు. యాపిల్ పండు వచ్చినది. చేతిలో ఉంచుకొని బొటనవ్రేయలు గోటితో పండుపై గీతలు గీస్తున్నారు స్వామివారు. ఇంకా ఏడుస్తూనే ఉన్నది ఆ తల్లి. ఆమెతో భయపడకు, స్వామివారు ఆపరేషన్ చేస్తున్నారు, నువ్వు వారి దర్శనం చేసుకో అన్నాడు చంద్రమౌళి. కొంతసేపు అయిన తర్వాత యాపిల్ పండు నా భర్త చేతికిచ్చి భయపడకు, వ్యాధి నెమ్మదించినది అన్నారు స్వామివారు. వ్యాధి పూర్తిగా నెమ్మదించినది. ఈ రోజుకు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా కారు స్వయంగా నడుపుకుంటూ కాంచీపురం మహాస్వామి వారి అధిష్టాన దర్శనానికి వస్తున్నాడు ఆయన యొక్క భర్త. ఆమె పూర్తిగా పట్టుబట్టలు, వజ్రాల గాజులు, దుద్దులు, ముక్కు పడగలు వదిలివేసి స్త్రీలకు ఒంటి మీద బంగారం ఉండకుండా ఉండరాదన్న నియమం చేత నూలుతో కట్టబడిన మిగిలిన ఒక తాలిబొట్టు, సాదా దుద్దులు, చిన్న ముక్కు పడక ధరించి గాజులు వేసుకొని విరాగిలా కాలం గడుపుతున్నది.
100 చీరలు మాత్రమే ధరిస్తున్నది. తనకు ఈ జీవితం ప్రసాదించినది మహాస్వామి వారే అన్నటువంటి విషయాన్ని క్షణమాత్రం గూడా మరిచిపోదు ఆ తల్లి. అదీ పరమాచార్య స్వామి వారి యొక్క కృప. అదీ పరమాచార్య స్వామి వారి యొక్క దయ. స్వామివారు స్వయంగా పరమేశ్వరులే. ప్రథమోదైభ్యోభిషకు అంటుంది వేదము. అలాగా స్వామివారు స్వయంగా కైలాస శంకర స్వరూపులే అని చెప్పడానికి ఇలాంటి ఎన్నో వృత్తాంతములు ఉన్నవి. కాబట్టి పరమాచార్య స్వామి వారి పాదములు పట్టుకుంటే లభించని ఈప్సితార్థము లేదు. ఆయన తుదకు మోక్షమును గూడా ఇవ్వగలుగుతాడు. ఒక వ్యక్తికి మోక్షమునిచ్చినటువంటి కథ గూడా మనకు తెలిసినదే కదా! దాన్ని గూడా మన ముందు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాహం. స్వస్తి. జై శ్రీరామ్.